పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఇందులో కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ ఇతరులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2581 వార్డులకి 411 డివిజన్లకి, కార్పొరేషన్ డివిజన్లకి జరిగినాయి. సో నేను ఏ పార్టీ ఎట్లా పెర్ఫార్మెన్స్ చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ 1349 వార్డులు గెలుచుకుంది. అంటే మొత్తం వార్డులు 2581 అయితే కాంగ్రెస్ పార్టీ 2581 గెలుచుకుంది. డివిజన్లు 411 డివిజన్లు అయితే 191 డివిజన్లు గెలుచుకొని 50%, 100కి 50% పెర్ఫార్మెన్స్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ 718 వార్డులు 63 డివిజన్లో పెర్ఫార్మెన్స్ చేసింది. 15% ఓట్లు వచ్చినగా కనపడుతుంది. ఇక బీజేపీ పార్టీకి వచ్చినప్పుడు 260 వార్డులు మున్సిపాలిటీలు వచ్చినాయి. కార్పొరేషన్లో 75 డివిజన్లు వచ్చినాయి. ఇది 25%గా పెర్ఫార్మెన్స్ కనపడుతుంది. ఇతరులకు సంబంధించి వచ్చినప్పుడు వామపక్షాలు ఇతర అన్నీ కలిపి ఇండిపెండెంట్లతో సహా కలిపి 254 వార్డులు గెలుచుకున్నారు. డివిజన్లకు వచ్చినప్పుడు 82 డివిజన్లు గెలుచుకున్నారు. ఇది 10% పెర్ఫార్మెన్స్గా కనపడతా ఉంది. సో ఓవరాల్గా వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2581 వార్డులకి ఎన్నికలు జరిగినాయి మున్సిపాలిటీల్లో. అదేవిధంగా డివిజన్ల కార్పొరేషన్లో 7 కార్పొరేషన్లకు సంబంధించి వచ్చినప్పుడు 7 కార్పొరేషన్లో 411 డివిజన్లకి వచ్చినాయి. ఇప్పటికే చెప్పాము సంఖ్య, వాటికి సంబంధించిన వివరాలు చెప్పానని భావిస్తాను. సో పెద్దలారా మిత్రులారా, ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ ఉండటం వల్ల ఖచ్చితంగా ఓటరు తెలివిగానే వ్యవహరించినట్టుగా, గెలిచిన ప్రతిపక్షాలు ఇతర పార్టీలకు గెలిచినా కూడా ఇది ఉంటుందని చెప్పేసి మెజారిటీ స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఎక్కడున్న స్థానిక సంస్థలు 1 సంవత్సరం ముందు వస్తే తేడా ఉంటుంది, కానీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి కొద్దిగా అభివృద్ధికి సంబంధించి మళ్ళీ ఇక్కడ వాళ్ళు పెండింగ్ పెట్టడం, మా ప్రాంతం వెనకబడుతుంది అని చెప్పేసి ఓటర్లు చాకచక్యంగా వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్టుగా మనకు కనపడతా ఉంది. సో అర్బన్ ఓటర్లైనా కూడా కాంగ్రెస్ ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకుని పండుకునేంత, టెన్షన్ పడేంత ఇబ్బంది లేకుండా ఎన్నికల ఫలితాలు ఉన్నాయనేది చెప్పక తప్పదు. సో పెద్దలారా మిత్రులారా, 116 మున్సిపాలిటీలకు సంబంధించి వచ్చినప్పుడు 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 74 మున్సిపాలిటీలను గెలుచుకుంది. బీఆర్ఎస్ 17 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఫార్వర్డ్ బ్లాక్ అంటే జాగృతి కవిత ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుతో పోటీ చేశారు, 1 మున్సిపాలిటీ గెలుచుకుంది. హంగు 24 ఇట్లలో వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నాను. ఇక 7 కార్పొరేషన్లకు సంబంధించి వచ్చినప్పుడు 7 ఇట్లలో 4 కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ 4 రామగుండం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండగా ఉన్నాయి. ఇక హంగుకు సంబంధించి కరీంనగర్, కొత్తగూడెం, నిజామాబాద్ హంగుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పరిస్థితి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో కాంగ్రెస్ గెలుపు శాతం 63.79%గా మనకి కనపడతా ఉంది. సో స్ట్రైక్ రేటు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇచ్చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి.